Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. ఫ్రెండ్స్ మనకు ఈ జూన్ నెల 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే జరగనున్నది. ఇందులో భాగంగా మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది అన్ని స్టేట్స్కు ఈ యోగా డే కండక్ట్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మన ఏపీ గవర్నమెంట్ కూడా దీనికోసం ఒక ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ను రూపొందించి ఎవరైతే యోగా డే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారో వారందరినీ ఈ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ కావమనేసి చెప్పారు. అయితే ఈ వెబ్ పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, నెక్స్ట్ ఏ విధంగా ఐడి జనరేట్ చేసుకోవాలనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దీనికోసం ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ URL బార్లో లేదంటే సెర్చ్ బాక్స్లో అయినా పర్వాలేదు, ఇక్కడ yogaandhra.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీరు యోగాంధ్ర వెబ్ పోర్టల్లోకి హోమ్ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. చూడండి, ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి రిజిస్టర్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ చూడండి, ఇది రిజిస్ట్రేషన్ పేజ్. ఇక్కడ మీరు కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూడండి నేమ్ అని ఇచ్చారు. అక్కడ మీ ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా అడిగాడు. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయట క్లిక్ చేస్తే యూజర్ కాన్సెంట్ అని మీకు వస్తాయి. అక్కడ కిందన గ్రీన్ కలర్లో యాక్సెప్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత జెండర్ దగ్గర మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ ఇయర్ మంత్ డేటు అది సెలెక్ట్ చేసుకోండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అది అర్బన్ ఆర్ రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అర్బన్ సెలెక్ట్ చేశాను కాబట్టి మనకు నెక్స్ట్ మండల ఆబ్లిక్ మున్సిపాలిటీ ఉంది కదా, ఇక్కడ అర్బన్ సెలెక్ట్ చేస్తే మున్సిపాలిటీస్ వస్తాయి, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్. ఇక్కడ మీరు అర్బన్ సెలెక్ట్ చేస్తే వార్డులు వస్తాయి కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హౌస్ నెంబర్ కానీ ఏరియా కానీ లేదంటే స్ట్రీట్ నేమ్ కానీ నెక్స్ట్ ట్యాబ్లో ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్గా ఫైనల్లో చూడండి, ఈ 21వ తేదీ యోగా డే ఈవెంట్లో ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఓన్ సెక్రటేరియట్ అంటే ఇక్కడ మీరు ఇచ్చిన అడ్రస్ సెక్రటేరియట్లో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఒకవేళ అదర్ ప్లేస్ అని సెలెక్ట్ చేశారు అనుకోండి, అది అయితే ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెండ్ SMS ఓటీపీ లేదా వాట్సాప్ ఓటీపీ అని. వాట్సాప్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఓటీపీ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఈ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుని ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. అలాగే దాని కిందన కూడా మీకు మీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఐడి కూడా జనరేట్ అయ్యింది, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవచ్చు. ప్రింట్ తీస్తే QR కోడ్ కూడా జనరేట్ అయ్యి మీకు కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ న్యూ యూజర్ది అయితే డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యోగాంధ్ర రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.